నెక్స్ట్ మనం బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేసేయొచ్చు కదా! ఎందుకు మనం ఈ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి అనే డౌట్ అనేది మీకుంటది. సో, యాస్ ఎ బిగినర్‌గా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. అసల కోడింగ్ ఎందుకు ఇలా చేయాలి? అసలా కంప్యూటర్ ఎలాగా పనిచేస్తది లోపల? సో, ఇక్కడ మనం ఏమో ఇంగ్లీష్‌లో రాసేస్తున్నాం. కంప్యూటర్ కూడా ఇంగ్లీష్ వచ్చా? కంప్యూటర్‌కి కూడా ఇంగ్లీష్ అర్థమవుతదా? సో, ఇలాగ యాస్ ఎ బిగినర్‌గా మనకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, కోడింగ్ ఎలాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో, అందుకే నేను ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చెప్తున్నాను. సో, ఇందులో మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏంటి? లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? అల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్స్ కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. అంటే మనం కంప్యూటర్‌కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తామనమాట. సో, కంప్యూటర్ అనేది ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని మనకి కావాల్సినటువంటి టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తది. ఇంకా క్లియర్‌గా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను బాగా విను. నువ్వు ఒక హోటల్‌కెళ్ళావు. ఒక హోటల్‌కెళ్ళాక నువ్వు అక్కడ దోస అనేది ఆర్డర్ పెట్టావనమాట. సో, ఇప్పుడు నువ్వు ఆ దోస ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ చెఫ్ అనేవాడు దోస అనేది ప్రిపేర్ చేస్తాడు కదా! సో, నువ్వు అక్కడ చెఫ్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చావనమాట. ఎలా అంటే, "అన్న దోసలో ఆయిల్ తక్కువేయి, ఆనియన్స్ ఎక్కువేయి, చిల్లీస్ తక్కువేయి." కొంతమందయితే అసలు ఏమి ఎయొద్దు, నాకు ప్లెయిన్ దోస కావాలని చెప్పేసి మనం చెఫ్స్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం. సో, అక్కడ చెఫ్ అనేవాడు ఏం చేస్తాడు, మనం ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చామో వాటిని బేస్ చేసుకొని మనకు ఆ దోస అనేది ప్రిపేర్ చేసి ఇస్తాడు. సో, సేమ్ ఇక్కడ కూడా అంతే. కంప్యూటర్‌కి మనం ప్రోగ్రామింగ్ ద్వారా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం. ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తది, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని మనకు కావాల్సినటువంటి టాస్క్‌ని పర్ఫార్మ్ చేస్తదనమాట. సో, మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ కోడింగ్. కోడింగ్ అంటే ఏంటి? సో, కోడింగ్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్స్ కంప్యూటర్స్ వాట్ యూ వాంట్ దెమ్ టు డూ. అంటే నీకు సింపుల్‌గా ఇప్పుడు మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌లోనే కోడింగ్ అంటే ఏంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు. ఇప్పుడు నువ్వు చెఫ్‌కి చెప్పు. దోస ఇలాగ వేయన్నా అని చెప్పేసి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చావు. అవి నువ్వు ఎలా ఇచ్చావు? నీ వాయిస్, నీ యొక్క లాంగ్వేజ్ ద్వారా నువ్వు చెఫ్‌కి చెప్పావు. మరి ఇక్కడ కంప్యూటర్‌లోని నువ్వు ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నావు కదా! అక్కడైతే నువ్వు నీ లాంగ్వేజ్ కాబట్టి చెఫ్ కూడా నీ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మీ ఇద్దరికి లాంగ్వేజ్ వాయిస్ బట్టి మీ ఇద్దరు కమ్యూనికేట్ అయ్యారు. సో, చెఫ్ అనేది అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసేసాడు. మరి ఇక్కడ కంప్యూటర్‌లోని నువ్వు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్‌కి ఇస్తున్నావు కదా! అది ఎలా ఇవ్వాలి? అక్కడైతే త్రూ వాయిస్ ద్వారా నువ్వు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చావు. మరి ఇక్కడ ఎలా ఇవ్వాలి? అంటే కోడింగ్. కోడింగ్ ద్వారా నువ్వు కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇస్తావనమాట. కోడింగ్‌లో నీకేముంటాయి? పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మన కోడింగ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ యూజ్ చేసుకొని మన కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి అయితే ఇస్తామనమాట. సో, అర్థమైంది అనుకుంటా కోడింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ మనం లో లెవెల్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి చూద్దాం. ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనమాట. సో, లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజెస్ అనమాట. సో, నీకు ఇంకా బాగా చెప్తాను విను. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్, వన్స్ అనేవి ఉంటాయి. అదే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎవరైతే మనకి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నామో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ అనమాట. సో, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. కంప్యూటర్‌కి ఎందుకు లో లెవెల్ లాంగ్వేజెస్ అర్థమవుతున్నాయి? హై లెవెల్ లాంగ్వేజెస్ కూడా మీకు అర్థం అవ్వచ్చు కదా! అని మీరు అడగరు. సో, కంప్యూటర్ ఎలా వర్క్ అవుతదంటే ప్రాసెస్ ద్వారా వర్క్ అవుతది. సో, కంప్యూటర్ మనం కన్‌స్ట్రక్షన్ చూస్తే అందులో మనకి ప్రాసెసర్స్ అనేవి ఉంటాయి. సో, ప్రాసెసర్స్ అనేవి జీరోస్, వన్స్ బైనరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. సో, ఆ ప్రాసెసర్స్‌కి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి. ఏలు, బీలు, సీలు ఏవైతే మన ఆల్ఫాబెట్స్ ఉంటాయో అవి అర్థం కావు. జీరోస్, వన్స్ మాత్రమే అర్థమవుతాయి. సో, అందుకే కంప్యూటర్‌కి బైనరీ లాంగ్వేజ్ అనేది అర్థమవుతదని అంటాం. ఎందుకంటే అందులో ప్రాసెసెస్ అనేవి అవి అర్థమవుతాయి కాబట్టి. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకి హ్యూమన్ లాంగ్వేజెస్. మనకి ఏదైతే ఉంటది కదా ఇంగ్లీష్. సో, మన హై లెవెల్ లాంగ్వేజెస్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పైథాన్, జావా హై లెవెల్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే లో లెవెల్ లాంగ్వేజెస్ అనేది కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఎందుకంటే కంప్యూటర్‌లో ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాసెసెస్‌కి బైనరీ లాంగ్వేజ్ అనేది వచ్చు. సో, అందుకే అవి లో లెవెల్ లాంగ్వేజెస్ మాత్రమే అర్థం చేసుకుంటది. అదే హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మన హ్యూమన్ బీయింగ్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజెస్ పైథాన్, జావా ఇంగ్లీష్‌లో ఉంటది కొంచెం అండ్ ఇవి చెప్పాను. నెక్స్ట్ మనకి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో, కంపైలర్ అంటే ఏంటి?
ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? సో, ఈ 2 కూడా సింపుల్‌గా చెప్పాలంటే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ అని చెప్పేసి అంటారన్నమాట. సో, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ అంటే ఇందాక చెప్పాను. లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి కంప్యూటర్స్‌కి అర్థమవుతది. హై లెవెల్ లాంగ్వేజెస్ అనేది హ్యూమన్స్‌కి అర్థమవుతది. మరి రెండిట్ల మధ్య కమ్యూనికేషన్ అవ్వాలి. ఇప్పుడు కంపైలర్ ఓపెన్ చేసేస్తావు. కోడింగ్ ఎందులో చేస్తావు? నీ యొక్క నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే కదా కోడింగ్ చేస్తావు. అది ఆల్ఫాబెట్స్‌లోనే కదా నువ్వు కోడ్ రాస్తావు. మరి కంప్యూటర్ తీసుకొని నీకు అవుట్‌పుట్ ఎలా ఇచ్చేస్తుంది? అంటే అక్కడే నువ్వు ఆ కోడ్ అనేది ఎందులో రాస్తున్నావు? కంపైలర్‌లో రాస్తున్నావు. అసలు ఆ కంపైలర్ అనేది ఏం చేస్తదంటే నువ్వు ఏదైతే ఇంగ్లీష్‌లో ఇస్తావో లాంగ్వేజ్, ఆ ఇంగ్లీష్‌లో ఇచ్చిన లాంగ్వేజ్‌ని అది జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తది. కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి పంపిస్తదనమాట. సో, కంప్యూటర్ అనేది దాని యొక్క జీరోస్, వన్స్ లాంగ్వేజెస్‌లోని మళ్ళీ నీ యొక్క కంపైలర్‌కి ఇస్తది. మళ్ళా కంపైలర్ అనేది ఏం చేస్తది? మళ్ళీ ఆ ఆల్ఫాబెట్స్‌లో కన్వర్ట్ చేసి నీకు అవుట్‌పుట్ కింద చూపిస్తదనమాట. సో, ఈ కంపైలర్, ఇంటర్ప్రిటర్ 2 చేసి వర్క్ ఒకటే. 2 కూడా ఇదే వర్క్ చేస్తది. మనం ఏవైతే ఇస్తామో దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తదనమాట. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ అని అంటూ ఉంటారు. సో, ఇది కంపైలర్ చేసి వర్క్ అండ్ ఇంటర్ప్రిటర్ కూడా ఇదే వర్క్ చేస్తది. మరి రెండిట్ల మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి? 2 ఒకటే వర్క్ చేస్తున్నప్పుడు మరి ఎందుకు 2 ఒకటే చెప్పొచ్చు కదా! అంటే కంపైలర్ అనేది ఏం చేస్తదంటే ఏవైతే ఇలా లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటదో, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తది. లేదంటే అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తది. కానీ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తదంటే ఇలాగ లైన్ బై లైన్ చెక్ చేస్తదనమాట. సో, ఫస్ట్ ఈ లైన్ చెక్ చేస్తది. ఇక్కడ ఎర్రర్ వచ్చిందనుకోండి ఈ లైన్‌లో ఇంక ఇక్కడితోనే ఆపేస్తది. ఇంక ఈ పార్ట్ అంతా కూడా చెక్ చేయదు ఇంటర్ప్రిటర్ అనేది. ఇక్కడితో ఎర్రర్ వస్తే ఇక్కడితోనే ఆపేస్తుంది మొత్తం అంతా కూడా. సో, అంటే ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ చెక్ చేస్తది. లైన్ బై లైన్ చెక్ చేసినప్పుడు ఎక్కడైనా ఎర్రర్ వస్తే అక్కడితోనే ఆగిపోద్దనమాట. ఇక నెక్స్ట్ రైట్ ఆర్ రాంగ్ అనేది దానికి అవసరం లేదు. అదే కంపైలర్ అనుకోండి మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చిందనుకో, ఇది ఇలా మార్క్ చేసుకుంటది. మళ్ళీ నెక్స్ట్ ఇదంతా చెక్ చేస్తది. మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వస్తే మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకుంటది. మళ్ళీ ఇలాగ. అంటే ఒకవేళ నీకు ఎర్రర్ వచ్చినా సరే నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు. వచ్చిందంటే ఇంక అక్కడితోనే ఆపేస్తదనమాట. సో, అది కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఓకేనా? సో, కంపైలర్ అంటే మన కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అన్న 2 కూడా లాంగ్వేజెస్ అనేవి ట్రాన్స్‌లేట్ చేస్తది. కాకపోతే కంపైలర్ అనేది మొత్తం కోడ్‌ని ఒక్కసారి కంపైల్ చేసి అందులో ఎర్రర్స్ ఉన్నాయా లేదా లేకపోతే అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు. ఎర్రర్ వచ్చిందంటే ఇంక అక్కడితోనే ఆగిపోద్ది. లైన్ బై లైన్ చెక్ చేస్తదనమాట. సో, ఇది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే. నెక్స్ట్ మనకి ఆల్గోరిథం అండ్ ఫ్లో చార్ట్. సో, ఆల్గోరిథం అంటే ఏంటి? ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సో, చాలా సింపుల్. ఆల్గోరిథం అంటే ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్. సో, అంటే మనం ఏదైనా టాస్క్ అనేది పర్ఫార్మ్ చేసినప్పుడు దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా విను. నువ్వు ఒక ఆమ్లెట్ అనేది వేద్దాం అనుకుంటున్నావు. సో, నువ్వు ఒక ఆమ్లెట్ అనేది వేయాలనుకున్నప్పుడు నీకు అక్కడ ఒక ప్రాసెస్ అనేది ఉంటది. సో, ఆమ్లెట్ వేయడం అనేది నీ టాస్క్. ఆ టాస్క్ పర్ఫార్మ్ చేయడం కోసం నీకు ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి, పాన్ ఎయ్యాలి, ఆయిల్ ఎయ్యాలి, ఎగ్ వెయ్యాలి. సో, కొంచెం ఉప్పు, కారం సో, ఇవన్నీ ఏసి కొంచెం టైం వెయిట్ చేయాలి. సో, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. నువ్వు ఏదైతే ఆమ్లెట్ ఎయ్యాలనుకున్నావో దానికి ఇదంతా కూడా ఒక ప్రాసెస్. సో, ఇలాగ ఒక ప్రాసెస్ అనేది ఉంది కదా! ఈ ప్రాసెస్‌నే మనం అల్గారిథం అని చెప్పేసి అంటాం. సో, సేమ్ మన కంప్యూటర్‌లో ఏదైనా ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయడం కోసం కోడ్ రాస్తాం కదా! సో, ముందుగా నువ్వు ప్లాన్ అనేది ఎయ్యాలి. సో, ఈ టాస్క్ పర్ఫార్మ్ చేయడం కోసం ఫస్ట్ ఇది చేయాలి, సెకండ్ ఇది చేయాలి, థర్డ్ ఇది చేయాలి, ఫోర్త్ ఇది చేయాలని చెప్పేసి ఒక ప్రాసెస్, ఒక ప్లానింగ్ అనేది ఉంటది కదా! సో, దాన్నే మనం అల్గారిథం అని చెప్పేసి అంటాం. మరి ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సో, ఫ్లో చార్ట్ అంటే వెరీ సింపుల్. ఏదైతే నీ అల్గారిథం ఉందో దాన్ని నువ్వు విజువల్‌గా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో, గ్రాఫికల్‌గా నువ్వు రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఫ్లో చార్ట్ అని చెప్పేసి అంటాం. సో, ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్‌ని నువ్వు గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేస్తావన్నమాట. అలా గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఫ్లో చార్ట్ అని అంటాం. సో, ఇవన్నీ కూడా నువ్వు జస్ట్ బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. సో, ఇవన్నీ కూడా చాలా బేసిక్ క్వెషన్స్. ఎవరైనా అడిగితే నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో, ఇవన్నీ కూడా నీకు జస్ట్ బేసిక్ థింగ్స్. ఒక్కసారి మొత్తం ఈ వీడియో అంతా కూడా చిన్నగా రీకాల్ అనేది చేద్దాము. సో, ఫస్ట్ మనకేంటి ప్రోగ్రామింగ్. సో, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో, ప్రోగ్రామింగ్ అంటే చెప్పాను కదా! సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. నీకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు హాటన్. సో, నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకివి గుర్తుండిపోవాలి. నువ్వు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా హోటల్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ నీకు అక్కడ రీకాల్ అవ్వాలి. అలా రీకాల్ అవ్వడం వల్ల నువ్వేదైతే వీడియో చూసి వదిలేయడం కాక మళ్ళీ నీకు అలా రీకాల్ అవుతుంటే నువ్వేదైతే నేర్చుకున్నావో అది నీకు ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటాయి. సో, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా హోటల్‌కెళ్ళినప్పుడు నువ్వు ఆర్డర్ పెట్టినప్పుడు
నీకు ప్రోగ్రామింగ్ అనేది గుర్తు రావాలి. ముఖ్యంగా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనే వర్డ్ అనేది బాగా గుర్తు రావాలి. సో, నెక్స్ట్ కోడింగ్. కోడింగ్ అంటే ఏం కాదు. ఆ ప్రోగ్రామింగ్‌ని చేయడాన్నే మనం కోడింగ్ అని అంటాం. సో, అక్కడ నువ్వు వాయిస్ ద్వారా చెప్పావు కదా! ఇక్కడ కోడింగ్ ద్వారా ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్‌కి చెప్తావు. అదే నీకు కోడింగ్ అంటే సింపుల్‌గా. నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజెస్ అండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. సో, లో లెవెల్ అంటే స్మాల్‌గా ఉంటది కాబట్టి కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ గుర్తుపెట్టుకునే విధానం అంట. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్స్‌కి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ అనమాట. సో, లో లెవెల్‌లో మనకి బైనరీ లాంగ్వేజ్ అనమాట. అది మన కంప్యూటర్ యొక్క ప్రాసెసర్స్‌కి అర్థమవుతది. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే నార్మల్‌గా మనకు అర్థమయ్యి హ్యూమన్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి. నెక్స్ట్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఈ 2 కూడా మనకి ఏం చేస్తది? లాంగ్వేజ్ అనేది ట్రాన్స్‌లేట్ చేస్తది. సో, కంపైలర్ యొక్క మొత్తం కోడ్‌ని ఒకసారి రన్ చేసేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇచ్చేస్తది. లేకపోతే అవుట్‌పుట్ అని ఇస్తది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు. లైన్ బై లైన్, లైన్ బై లైన్ చెక్ చేస్తది. ఎర్రర్ వస్తే అక్కడే అయిపోద్ది. నెక్స్ట్ అల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్ చాలా సింపుల్. నువ్వు ఏదైతే టాస్క్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నావో, ఆ టాస్క్ పర్ఫార్మ్ చేయడం కోసం ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఆ ప్రాసెస్ అనే దాన్ని మనం అల్గారిథమ్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రాసెస్‌ని నువ్వు కొంచెం విజువల్‌గా రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఫ్లో చార్ట్ అని చెప్పేసి అంటాం. చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.